హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో ప్రియదర్శి గారు నటించిన సారంగపాణి జాతకం మూవీ గురించి అయితే తెలుసుకుందాం. మరి జాతకం బాగుందో లేదో తెలుసుకునే ముందు కథ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అయిన హీరో సారంగపాణి తను ఎక్కువగా మూఢనమ్మకాలని జాతకాలని నమ్ముతూ ఉంటాడనమాట. అలా ఒకరోజు జాతకం చెప్పించుకున్నప్పుడు ఆ జాతకంలో తన ఫ్యూచర్లో ఒక ఈవెంట్ అయితే జరగబోతుందని తెలుస్తుంది. ఆ ఈవెంట్ ని వెతుక్కుంటూ హీరో అయితే వెళ్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. మరి మూవీ నాకు నచ్చిందా లేదా అంటే, ఈ జాతకం అంతగా వర్కౌట్ అవ్వలేదు మావ. నాకు కొంచెం మంచి జాతకం అయితే బాగుండేమో. పాజిటివ్స్ వచ్చేసి మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. ఆ కాన్సెప్ట్ని ఆయన ప్రజెంట్ యూత్కి, ప్రజెంట్ జనరేషన్కి రిలేటబుల్ అయ్యే విధంగా అయితే తీయడానికి ప్రయత్నించారు. వీటి పరంగా అయితే ఓకే, పర్లేదు మామ. అక్కడ దాకా మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా ఓకేష్కి వెళ్ళిపోయాయి. వెన్నెల కిషోర్ గారు, వైవహర్ష గారు వాళ్ళతో వీళ్ళు రాసుకున్న కామెడీ కానీ హ్యూమర్ పరంగా కానీ కొన్ని చోట్ల అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. ఆ హ్యూమర్ అయితే వర్కౌట్ అవుతుంది అక్కడక్కడ ఫ్యూ సీన్స్ లో. అండ్ వీళ్ళు రాసుకున్న కాన్సెప్ట్ ని చివరి వరకు కూడా రిలేటబుల్ అయ్యే విధంగా అయితే బాగానే ప్రెజెంట్ చేశారు. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే అనిపించాయి. అందరూ కూడా బాగానే చేశారు. అంతే మామ, ఇంతకు మించి పాజిటివ్స్ అయితే ఏం లేవు మామ నాకు. అందుకే వర్కౌట్ అవ్వలేదు ఈ జాతకం. మరి నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కాన్సెప్ట్ కొత్తగా తీసుకున్నప్పటికీ ప్రెజెంటేషన్ అయితే మొత్తం అవుట్డేటెడ్, రొటీన్ అయిపోయింది. ఎప్పటి నుంచో చూస్తున్న మూవీస్వే. అండ్ అవుట్డేటెడ్ అని ఎందుకన్నానంటే, ఒకప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఈ కాన్సెప్ట్లకి. బట్ మళ్ళీ ఇప్పుడు 2025లో చూస్తున్నామా, అవుట్డేటెడ్ అనిపించింది. అండ్ చాలా హ్యూమర్ కూడా వర్కౌట్ అవ్వలేదు, చాలా చోట్ల ఫోర్స్డ్ గా అనిపించింది. అండ్ ఈవెన్ ఆ క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టర్ చుట్టూరు రాసుకున్న స్టోరీ కానీ, అండ్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చుట్టూరు రాసుకున్న డైలాగ్స్, రైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ఉంటాయి, ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ చివరి వరకు కూడా మూవీలో ఇంట్రెస్టింగ్ గా జరగడానికి ఏది లేదు. అక్కడ కాన్సెప్ట్ ఒక్కటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ దాని చుట్టూరు రాసుకున్న స్టోరీ అంతా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. చాలా వరకు కూడా బోర్ కొట్టేసింది. చాలా వరకు కూడా అవుట్డేటెడ్ గా అనిపించింది నాకు. రొటీన్ అనిపించింది. అంత సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు నాకు ఎక్కడ కూడా. ఏదో అక్కడక్కడ హ్యూమర్ వర్కౌట్ అయింది అంతే. అది కూడా పూర్తిగా కాదు, ఫుల్గా హ్యూమర్ వర్కౌట్ అవుతే అదన్నా బాగున్నాను, ఎంజాయ్ చేద్దాను కనీసం. బట్ అది కూడా ఫుల్గా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ సాంగ్స్ కూడా స్పీడ్ బ్రేకర్ లాగానే అనిపించాయి. నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు కంబ్యాక్ ఇస్తారని అనుకున్నా కానీ బట్ వర్కౌట్ అవ్వలేదు. చాలా అవుట్డేటెడ్ గా తీశారు మూవీ అయితే. మీరు చూద్దాం అనుకుంటే వెళ్ళండి థియేటర్కి. థియేటర్స్ లో రన్ అవుతుంది మూవీ. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి మామ. మరి ఈ జాతకం అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్.